2016 గ్రూప్ 1 ఎగ్జామ్ అప్పుడు ఆయన చైర్మన్గా ఉన్నాడు. అప్పుడు చాలామంది కోర్టులు కేసులు వేసిండ్రు. ఇయాల్టికి ఆ కేసులు లైవ్‌లోనే ఉన్నాయి. కాకపోతే బెంచ్ మీదకి వస్తలేవు. లైవ్‌లోనే ఉన్నాయి ఈరోజు వరకు. ఈ ఇప్పుడు కూడా వాళ్ళు పని చేస్తుండ్రు. మీరు చదువు కోర్టులకు పోతే ఏమైతుంది, ఏం కాదు అని అంటుండ్రు. అంటే న్యాయ వ్యవస్థన పైన ఒక మాజీ టీజీపీఎస్సీ చైర్మన్కు, అంటే అప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఎటువంటి గౌరవప్రదమంగా మాట్లాడుతున్నారు. మరి నీట్ కూడా రద్దయింది. దాంట్లో ఏమన్నా అది పరీక్ష రద్దు చేసిండ్రా? ఇదెందుకు చేయాలంటే 9 మందికి లీక్ అయితే 9 మందికే ఉంటుందా పేపర్? తక్కిన వాళ్ళందరికీ కూడా పోదా? చాలామంది అప్పుడు కష్టపడి చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? అసలు ఇసొంటోన్ని చీఫ్ గెస్ట్గా పిలిచిన కోచింగ్ సెంటర్లు ఏమని చెప్పాలి? ఇసొంటోన్ని కోచింగ్ సెంటర్లు ఎందుకు చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నాయి? కాబట్టి ఈరోజు ఆయన ఏమనుకుంటారు, నా హయాంలో 2016లో జరిగిన అవకతవకల పైన ఆ రోజు